హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. అక్కను చంపిన తమ్ముడు, కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య, కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని ఈ దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు. రంగారెడ్డి జిల్లా రాయ్పూర్లో ఈ ఘటన. ఇది పరువు హత్యేనని బంధువుల ఆందోళన. అదేవిధంగా ఇంకొక న్యూస్, కొడుకును చంపిన తండ్రి, సుఫారీ ఇచ్చి మరీ హత్య, తాగొచ్చి వేధిస్తున్నాడని ఈ దారుణం. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన. 2 నిందితుల అరెస్ట్. తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రి హత్య చేయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఇంకొక న్యూస్, కొడుకు అప్పులకు తండ్రి బలి. వ్యాపారం కోసము 2.20 కోట్లు అప్పు చేసిన కొడుకు తిరిగి చెల్లించాలని అప్పుల వేధింపులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఖమ్మం టౌన్లో ఈ ఘటన. రోజు రోజుకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి వ్యసనాలకు వెళ్లకుండా యువకులు వారు లైఫ్లో సెట్ కావాలని మనం కోరుకుందాం. కూరగాయలు అమ్ముకునేటోళ్లపై దూసుకెళ్లిన లారీ, 4 మృతి, 3 తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా ఆలేరు గేట్ వద్ద ఈ ఘోర ప్రమాదం. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను జేసీబీతో బయటకు తీసిన పోలీసులు. చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ, 40 మందికి తప్పిన ప్రాణాపాయం. సీఎం దిగ్భ్రాంతి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. రిక్రూట్మెంట్లలో మాదే రికార్డ్ అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో చూడొచ్చు, అంబులెన్స్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. ఏడాదిలో 50,000 ఉద్యోగాల భర్తీ చేసినాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలేదు. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కారు పట్టించుకోలేదు. ప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. రుణమాఫీతో రైతుల ఖాతాలు గలగల. బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు. 10 ఏళ్లు మనమే ఉంటాం, సన్నవడ్లు పండించండి, బోనస్ ఇస్తాం. దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం. బండతిమ్మాపూర్లో కోకా-కోలా ఫ్యాక్టరీ ప్రారంభం. తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రము ఇయ్యలేదని తెలిపారు. కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం కూడా ఒక రికార్డు అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 వాయిదా వేయాలని సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విభజన సమస్యలపై ముందడుగు. 861 కోట్ల లేబర్ సెస్ పంపకానికి ఓకే. ఏపీలోని మంగళగిరిలో ఏపీ తెలంగాణ సిఎస్ల మీటింగ్. ఎక్సైజ్ బకాయిలు 81 కోట్లు తెలంగాణకు ఇస్తామని ఏపీ. విద్యుత్ బకాయిలపై కుదరని ఏకాభిప్రాయం. 9-10 షెడ్యూల్స్లోని సంస్థల ఆస్తులు అప్పులపైన తేలని పంచాయతీ. ఉద్యోగుల పరస్పర బదిలీలపైన చర్చ. విభజన సమస్యలపై 2 తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఏపీలోని మంగళగిరి ఏపీఐఏసీ ఆఫీసులో సోమవారం తెలంగాణ సీఎస్ శాంతకుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్లో 3 అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
విద్యుత్తు బకాయిల అంశంపై పంచాయతీ ఎటు తేలలేదు. 861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకానికి అంగీకారం కుదిరింది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన 81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమయ్యింది. వాటిని తెలంగాణకు తిరిగి చెల్లించేందుకు ఏపీ ఒప్పుకుంది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. వాజేడు ఎస్ఐ సూసైడ్. రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య. రాత్రంతా ఒక యువతితో బస. సూసైడ్ టైంలో అక్కడే అమ్మాయి. పోలీసులు రావడంతో ఫరార్. పోస్ట్ మార్టం చేయనీయకుండా అడ్డుకున్న బంధువులు. ములుగు జిల్లాలో ఈ ఘటన. టీజీపీఎస్సీలో మహేందర్ రెడ్డి మార్క్. కమిషన్లో భారీగా సంస్కరణలు చేపట్టిన ఎక్స్ డీజీపీ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. నోటిఫికేషన్ల అడ్డంకి లేకుండా ఐటీ సెల్, లీగల్ సెల్ ఏర్పాటు. 12,000 పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి. సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ. 62 ఏళ్ల వయస్సు పూర్తి. చైర్మన్గా రిలీవ్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోలేదు. కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిటైర్డ్ ఎస్సీ మురళీకృష్ణ. 2019లో వరదలొచ్చినాయి. సుందిల్లా అన్నారంలో బుంగలు పడ్డాయి. 15 మీటర్ల ఎత్తు దాటితే డ్యాములుగానే పరిగణించాలి. వర్చువల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన చైర్మన్ పినాకి చంద్రఘోష్. జనవరిలో కేసీఆర్, హరీష్ రావులను విచారించే అవకాశం అంటూ ఒక న్యూస్. పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. బండ తిమ్మాపూర్లో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి అంటున్న సీఎం రేవంత్. బండ తిమ్మాపూర్లో కోకోకోలా గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయని, బండ తిమ్మాపూర్లో హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని, పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ అని ఆయన తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్లో కోకోకోలా గ్రీన్ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ ఒక మొక్క కాదు, వేగు చుక్క అంటున్న ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించిండు అంటున్న ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ పాలనలో నిధుల వరద పారేదని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం మంత్రులు పోటీ పడి తిడుతున్నారన్నారు. కేసీఆర్ ఒక మొక్క అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి, ఆయన ఒక వేగు చుక్క అని రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చిన శక్తి కేసీఆర్ అని కవిత పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం ఆమె తన నివాసంలో భేటీ అయ్యి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మిగతా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటికే ప్రతి నెల సగటున 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం అంటున్న శ్రీధర్ బాబు. తెలుగు వర్సిటీ వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతి నెల సగటున 5,000 మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో 50,000కు పైగా కొలువులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మిగతా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. రేవంత్ది 2 నాల్కల ధోరణి అంటున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రైతులకు పెట్టుబడి సాయం ఏది, బూటకపు ఎన్కౌంటర్లు ఏమిటి అంటున్న హరీష్ రావు. 2 నాల్కల ధోరణికి నిల్వెత్తు నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 2 ఇంచుల కత్తితోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ 2 నాల్కల నేతలు జనాన్ని ముంచేస్తారు. ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అని తిట్టగలరు, మళ్ళీ ఆ పార్టీలోనే చేరి దేవతలు అని అనగలరు, ఆ సమర్థులు అని ఆయన దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ 2 పంటలకే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారని, 3వ పంటకు ఎందుకు ఇయ్యరని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ప్రశ్నించాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 3వ పంట కాదు కదా, కనీసం మొదటి పంట కూడా దిక్కు లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శలు చేశారు. ప్రతి బతుకమ్మ పండుగకు కేసీఆర్ తప్పనిసరిగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ కలిగినంతలో ఒక చీర పెట్టేవారని, కానీ రేవంత్ సర్కార్ ఇప్పుడు ఒక్క చీర కూడా ఇవ్వడం లేదని హరీష్ తెలిపారు.
కనీసం జాకెట్ ముక్క కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ సర్కారు ఎల్ఆర్ఎస్ తెస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏఆర్ఎస్ అంటే యనుమల రేవంత్ రెడ్డి స్కీమ్ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లను కూలుస్తున్నారని, అడ్డుపడితే బుల్డోజర్తో తొక్కిస్తానంటూ బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఆమె దేవత అని కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలంటూ చెప్తున్నారు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరాక కాళ్ళు పట్టుకుని లాగేస్తాడు. నక్సలైట్లు ఉంటే బాగుండని ముసలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఏడాది పాలలో భద్రాచలం ఏటో నాగారంలో భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి. సోకాల్డ్ ప్రజా పాలనలో బూటకపు ఎన్కౌంటర్లు ఏమిటి అని హరీష్ రావు విమర్శలు చేశారు. హరీష్ రావు చెప్పేవన్నీ అబద్ధాలు అంటున్న విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. నిత్యం అబద్ధాలు మాట్లాడే హరీష్ ఇప్పటి నుంచి ఆయన నిజాలు మాట్లాడాలని కోరారు. సోమవారం సిఎల్పిలో మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు రాకుండా ఈ సీజన్లో అత్యధికంగా వడ్ల దిగుబడి సాధించి చూపమని చెప్పారు. కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారారని విమర్శించారు. 10 ఏళ్లలో రైతులకు 80,000 కోట్ల రుణమాఫీ చేశామని హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నారు. కనీసం రైతుల వడ్డీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టలేకపోయింది. కానీ మా ప్రభుత్వం ఇప్పటి వరకు 22,000 కోట్ల రుణమాఫీ చేసిందని, సన్నవడ్లకు బోనస్ కూడా ఇచ్చిందని, రాష్ట్ర రైతులపై కాంగ్రెస్కే పేటెంట్ ఉంది అని ఆది శ్రీనివాస్ చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో వచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నాలు చేయలేదా అని ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. విద్య వైద్య రంగాలకే నా మొదటి ప్రాధాన్యం. ఉద్యోగాల భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీటురాయి. వైద్య ఆరోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎన్కౌంటర్పై వివరణ ఇవ్వండి అంటున్న హైకోర్టు. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి. ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రం అందుకుంటున్న డాక్టర్ లక్కం శ్రీలత చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మనం చూడొచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే 7,750 పారా మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశాం. 6,496 ఖాళీలు భర్తీకి పరీక్షలు నిర్వహించాం. ఇన్ని వేల ఉద్యోగాల భర్తీ దేశంలోనే గొప్ప చరిత్ర. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పరీక్షలను వాయిదా వేయాలని కొందరు రోడ్లపైకి వచ్చి రాజకీయ ప్రేరిత కృత్రిమ ఆందోళన చేపట్టారు. పరీక్షలు వద్దలని ఆందోళన బాటపడితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదని, మీ భవిష్యత్తే పాడైపోతుందని నేను వారికి చెప్పాను. 21 నుంచి 35 ఏళ్ల వయసులోపే మనం ఏం కావాలనుకుంటున్నామో అది సాధించాలి. అందుకే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా డిఎస్సి నిర్వహించాలనే పట్టుదలతో 55 రోజుల వ్యవధిలోనే పరీక్షలు నిర్వహించి 11,000 మందికి నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ సమాజమే నా కుటుంబం అనుకొని ఉద్యోగాలు ఇచ్చాం. కానీ మా ఎమ్మెల్యేల పిల్లలకో మంత్రుల పిల్లలకో ఉద్యోగాలు రాలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని, జీవోలో తప్పులు పట్టి పరీక్షలను ఆపాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వారి వాదనలను కోర్టులు ఎక్కినా సమర్పించలేదు. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ నిర్వహించాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వైద్య రంగాన్ని తీర్చిదిద్దాం. గత ప్రభుత్వం ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకు మెడికల్ ఆసుపత్రిని నిర్వహిస్తామని, ఆసుపత్రులు రాలేదు. మెడికల్ కాలేజీలు ఇస్తే బోర్డులు జీవోలే ఉన్నాయి. అలాంటి ఆగమ్య గోచర పరిస్థితి నుంచి విద్యా వైద్య శాఖలను బయటికి తీసుకొచ్చాం. విద్యా శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు 2 లక్షల వరకు న్యాయమైన వైద్యం అందించేలా చేస్తే గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీసింది. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచాం. సీఎం రిలీఫ్ ఫండ్ మొదటి సంవత్సరంలోనే 835 కోట్లు ఖర్చు పెట్టాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వానికి విద్య వైద్యం 2 కళ్ళ లాంటివి.
వీటికి అత్యధికంగా నిధులు కేటాయించాం. ఆరోగ్య శాఖపై మా సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వ హాస్టళ్లలోని బాలికలు కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచాం. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యానందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ను విశ్వ నగరంగా మార్చడానికి 10,000 కోట్లు కేటాయించాం. వరంగల్ పట్టణ అభివృద్ధికి 6,000 కోట్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.